అది తీయద్దు. తీయద్దు అంటే తీస్తాను. అది నీది కాదు. ఏ వరదలికి సార్? ఓ మీ బిట్లా? అలాగే అనుకో. అది చూడా? అవునా? తీసుకోలేవు. నాకంటూ ఒకటి ఉండేది, తను నాకు దూరం చేశారు. అయితే ఇదంతా నువ్వు తీసుకుంటావా? అవసరం అనుకుంటే లాక్కుంటాను. మీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. వరద కాదు మీ అమ్మ. ఇంట్లో నీకోసం అందరు వెతుకుతుంటే ఇక్కడేం చేస్తున్నావు? అమ్మ అది అన్న పైన ఉన్నాడు. ఏంటమ్మా? పెద్ద కొడుకు రావడానికి ధైర్యం లేక రాజుకి నిన్ను పంపించాడు. పక్కన ఇంతమందిని ఉంచుకుని అమ్మతో మాట్లాడతావా? అమ్మా నువ్వు ఏడవద్దమ్మా. నువ్వు ఏడవడం ఇంతవరకు చూడలేదు. సొంత పిల్లలు కొట్టుకుని చావడం నేను చూడలేదు. ఇప్పుడేంటి వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడడానికి వచ్చావా? నేను మీ ముగ్గురు కోసం మాట్లాడుతున్నాను. ఎందుకు వచ్చావు? చూడడానికి నా దగ్గర ఏముందమ్మా? ఒక సెల్ ఫోన్, నీ ముద్దుల కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, అంతే. నువ్వు నాతో రా, చాలు. నువ్వు కొనడం కుదరదు. ఆ నాన్ని పోగొట్టుకున్నాను, తర్వాత నా భర్త. నేను కూడా నా ఛాయను పోగొట్టుకున్నాను. అప్పుడు ఎవరైనా వచ్చారా? కనీసం ఒక్కరు కూడా కన్నీరు కార్చలేదు. ఈ ఇంట్లో అందరూ స్వార్థపడలేదు. పెద్ద అలా పెంచాడు అందరినీ. నువ్వు క్రూరమైన వాడివిరా. ఇప్పుడు నేనేం చేయను. మా అమ్మ నాకు తెలియదు. నన్ను నేను దూరం చేయకు. నాకు నువ్వు కావాలి. నువ్వెప్పుడు నాతో ఉండలేదు. నా పక్కన ఉంటున్నావు. కొద్ది రోజులు నాకు మాత్రమే అమ్మగా, నాకు మాత్రం. ఇక్కడ నన్ను ఖైదీలా ఉంచుతావా? మా అమ్మ నాతో ఉండాలి. నాతో పాటు నేను చూసుకుంటాను.
నేనే వెళ్ళాల్సింది. తప్పు చేశాను. ఇప్పుడు తిరిగి తప్పు చేయొద్దు. నీ దగ్గర ఇప్పుడు మనుషులు లేరు, బలము లేదు, వీక్గా ఉన్నావు, దొరికిపోతావు. వాళ్ళు నిన్ను వెతుకుంటారా అని మనం ఇంకేదైనా ప్లాన్ చేద్దాం. నా చేతి కింద పని చేస్తుందనే పారిపోమంటావా? ఎవరి పక్కన నువ్వు? రే, ఇప్పుడు ఏం కావాలా నీకు? నీ పిల్లలు కాపాడుకోవడమా, కుదరతే ఎవరిని చంపడమా? ఏదైతే మాత్రం నీకేంట్రా పోయేది? నాకేంట్రా పోయేది? మీ అన్న తమ్ముళ్ళు కొట్టుకుని చావండి, లేదా కౌలించుకొని ఏడవండి, నేను కూర్చొని వేడుకు చూస్తాను. మధ్యలో ఆడవాళ్ళు ఏం చేశారా? రుద్రా, మీ ఇంటి బయటే ఉన్నారు అసలు. వాళ్ళ కారు బయట ఉంది. నా చర్చిగా రే, నువ్వు కారు టోకన్ ఇవ్వడానికి వచ్చా నాగలా తెలుస్తారా? బయట ఉంటే లోపల రా. ఎక్కడున్నావు? చేసావా? అన్నయ్య ఎక్కడ? ఏ అన్నయ్య? నువ్వు అన్నం ఇంటి మీద మేడకి పిచ్చోళ్ళు అరుస్తున్నాడట. సెక్యూరిటీ వాడు ఫోన్ చేసి చెప్పారు. పెద్దన్నయ్య ఏంటి ఇప్పట్లా? నీకు వినపడదు. అది కాదురా, అంతే, ఇల్లు అయిపోయింది. తెలుస్తుంది. ఇడ్లీ తిని పారిపోయారా? సరే అంటే వెళ్దాం. జన్మమెత్తిదిరా, అనుభవించిదిరా, సమరములో పండిపోయిందిరా, బ్రతకి సమరములో బండి వచ్చేసి. రుద్రా, మా ఫ్రెండ్ రసు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే వేరా? అవును సార్, మన వల్లే కాలేజ్ సీట్ ఖాళీ, బ్యాక్ సీట్ ఆల్సో ఖాళీ, ఖాళీ. నెక్స్ట్ డార్క్ ఇన్నోవా, ఇందులో ఉన్నావా? లేదే. ఐ థింక్ హీ మస్ట్ బి ఇన్ ద డిక్కీ. బాసు తలుపుతారు బాసు. ఓ మై గాడ్, జంప్ జిలాని బాస్, గ్రేట్ ఎస్కేప్. పిల్లల్ని తీసుకొని కోయంబత్తూరు వెళ్ళమని చెప్పాను కదా. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసా. కడప వరకేక, తర్వాత సంగతి మనం చూసుకుందాం. హైదరాబాద్ నుంచి మలిక్ భాయ్ మనుషులు పంపిస్తున్నాడు. నేనున్నాను, మీకేది జరగనివ్వను. నెమ్మదిగా ఉండండి. వాడికి కాస్తే నేను ఉన్నానని సిగ్గుపడకండ్రా. తింటున్నానన్నా. నా వంట నచ్చలేదా? అదేం లేదమ్మా. అంత ఘోరంగా ఉందా? లేదంటే ఇవన్నీ చేయమందాం. చేపల కూర బాగా చేస్తారట, ఎవరో చెప్పారు. లేదు, సూపర్గానే ఉంది. ఎక్కువ తింటానేమోనని భయం. జోరుగా ఉండాలి కదా, మళ్ళీ నిద్ర పట్టేస్తే. బాబు,
బయట కన్నేసి ఉంచు, 2 కళ్ళు భోజనం మీద ఎక్కు. బాబు ఏం పర్లేదు, నీకోసం తీసి పెట్టాను. పర్లేదమ్మా. కింద ఉండండి, కింద ఉండండి. ప్రాణం పోయిన స్కూల్లో అడుగు పెట్టాలని అనుకుని వెళ్ళిపోయింటారా? తినండి తినండి. నేను చిన్నప్పటి నుంచి స్కూల్ మొహమే చూసింది కదన్నా. లైట్ ఆన్ చేయరా. వద్దు వద్దు. తినండి రా, తినండి. వెళ్ళిపోయారుగా. మై బ్రదర్, లోపల బయటికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. చిత్రం లేవకు, మాట్లాడటానికే కదా పిలుస్తున్నాను. చూడండి వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు. వస్తున్నాను. చిత్రం 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 నేను పోయాను అనుకున్నాను. ఎందుకు సారీ? నేనే కూడా వస్తానని గొడవ పెట్టుకున్నా. నేను మహాకాళి త్రిశూలం ఎత్తి ఓ కాళ్ళ మీద నిలబడి కాపాడేస్తానని ఓ నమ్మకం. మీ తమ్ముళ్ళు వచ్చే ముందే వెళ్ళిపోవద్దు. నా మాట వినండి. పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? లేదు చిత్ర, నా మొగుడికి నా కళ్ళ ముందే గాయాలవుతుంటే చూడలేను. వినండి, చెప్పేది వినండి, వెళ్ళిపోండి. నేను వదిలేసి పారిపోయేది లేదు. నేను చేసిన పాపం లేదు, మీ నాన్న చేసింది, మీ తమ్ముడు చేసింది. నేను చేసింది
క్షమించరానిది. నన్ను పెళ్లి చేసుకుంటున్నాను. 15 సంవత్సరాలుగా ఆయన నన్ను కాలి కింద ఉంచి పెంచాడు. ఎందుకు పనికిరాని వాళ్ళ నా తమ్ముళ్ళకేమో స్వతంత్రం, కానీ నాకు జీవితం కాదు. ఒక్క విషయంలో కూడా సొంతంగా నిర్ణయం తీసుకోవడం లేదు. జీవితాంతం మానసలాగా ఎన్ని రోజులని లేదు. నా ఓపిక నశించిపోయింది. జగన్ ఫోన్ చేసి ఇద్దరిని ఏర్పాటు చేసింది నేనే. మా నాన్నని, పెద్దాయన్ని, అప్పుడు అది కరెక్ట్ అనిపించింది. కానీ ఆ తర్వాత నా చెయ్యొద్దని ఎంత తుడిచిన పోలేదు. నేను చేసిన పాపం నన్ను మనల్ని ఇలా చుట్టేసి నేను ఇప్పుడు ఏం చేయాలి? చిత్ర, 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 నన్ను వదిలిపెట్టేసి పోదు చిత్ర. చిత్ర, పిల్లలు మన కోసం వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ చిత్ర, 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 పోదు చిత్ర.